విశాఖ భూ కుంభకోణంలో దోషులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలే ప్రసక్తే లేదని మంత్రి అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉన్నందునే సిట్ ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. దోపిడీలో తలమునకలైన విపక్ష నేత జగన్ విశాఖ భూముల వ్యవహారంపై ధర్నా చేయబోతుండటం హాస్యాస్పదమన్నారు. ఆధారాలు ఉంటే సిట్కు ఇవ్వాలని, అనవసర రాద్ధాంతంతో ఉపయోగం లేదని సూచించారు. మంత్రిగా ఉన్నప్పుడు అడ్డగోలు అవినీతికి పాల్పడిన పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఇప్పుడు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పేపర్లో చూసిన తర్వాత, మీడియాలో చూసిన తర్వాత, ప్రజల గోడు విన్న తర్వాత నేను స్పందించాను. నేనే స్పందించలేదే. అయ్యన్న పాత్రుడిగా నేను స్పందించలేదు, మంత్రిగా స్పందించాను. మంత్రిగా స్పందించానంటే అర్థం ఏంటి? గవర్నమెంట్ స్పందించినట్టు లెక్క. న్యాయం జరగాల, దోషులు శిక్షించాలని చెప్పి గంటా శ్రీనివాసరావు గారు మాట్లాడారు. మా ఇద్దరు మంత్రులు మాట్లాడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు దీని మీద స్పందించి వెంటనే ఎంక్వైరీ చేయాలని చెప్పి మరి సిట్ని ఏర్పాటు చేస్తే దాన్ని కూడా మీరు అవహేళన చేస్తారు కండి. ఈ ఎంక్వైరీ చేసింది ధర్నా చేస్తారా మీరు? ఎందుకు ధర్నా పెడతారు మీరు? మీకు దమ్ము ఉంటే, నిజంగా తెలుగుదేశం పార్టీ నాయకులే దౌర్జన్యం చేసి ఉంటే, ఆక్రమించి ఉంటే పేర్లతో సహా, సర్వే నెంబర్తో సహా మీరు ఇవ్వండి, ఎంక్వైరీ చేస్తాం. ప్రతిసారి లక్షలాది కోట్లు మీరు తీసుకున్నారండి. మీరు దోపిడీ చేశారు. మీరు దోపిడీ చేసి అందరినీ దొంగలకి వెళ్ళకపోతుంది. జగన్మోహన్ రెడ్డి గురించి దిక్కులు మాట్లాడుతుంది. ఎందుకంటే వాళ్ళ వంశం అంతా ఆ తాతగారి దగ్గర నుంచి, వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచే వారసత్వం, అది అవినీతి వారసత్వం అవుతుంది. ఈ కుంభకోణాలు కానీ, భూమి వ్యవహారాలు కానీ నాకు తెలిసిండి 2008-9 నుంచి ప్రారంభమయ్యే విషయం అందరికీ తెలుసు. ధర్మాన ప్రసాద్ గారు రెవెన్యూ మినిస్టర్ ఉన్నప్పుడు ఎన్ని ఎన్ఓసీలు ఇచ్చారు మీరు. అలాగే రఘువీరారెడ్డి గారు మాటలు ఎక్కువ పని తక్కువ అని, నేను మేఘమదనం చేస్తాను, వర్షాలు తెప్పిస్తానని చెప్పి ఎన్ని కోట్ల రూపాయలు తిన్నావు, ఒక్క చుక్కైనా వర్షం కురిపించారు. అటువంటి అవినీతి పరులు ఇవాళ అవినీతి గురించి మాట్లాడడం చాలా విచిత్రంగా ఉంది.